శారదాదేవి దర్పణాన్ని కొట్టుకుందా? దీని అర్థం ఏమైందంటే తన ప్రేమ నిజమైంది కాదా? మహారాజా, ఇది కేవలం ఒక ఆట అంతే. విజయ పరాజయాలు ఎలాగూ ఉంటాయి, కానీ దాని అర్థం ఇది కాదు. మీకు నచ్చిన అభిప్రాయం ఏర్పరచుకోవడానికి. అవును మహారాజా, శారదాదేవి ఒక పతివ్రత అని మనందరికీ తెలుసు. అలాగే తన భర్తను అత్యధికంగా ప్రేమిస్తోంది. మాకు తెలుసు, మేము పరిహాసం చేశామంతే. ఏమిటి శారదా, నువ్వు నీ భర్తనే గుర్తుపట్టలేకపోయావా? వీళ్ళెవరు? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు పండిత రామకృష్ణ దగ్గరికి చేరుకున్నారు. వీళ్ళాయనకు ఎలాంటి హాని కలిగించరు కదా? మహారాజా, వీళ్ళెవరు? వాలకం చూస్తే ఆడిపాడేవాళ్ళు అనిపిస్తున్నారు. పండిత రామకృష్ణ పథకంలో ఏదో అద్భుతమైన ప్రదర్శన అయి ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారో మనము చూద్దాం. అదే ఏం చూస్తున్నారు మీరు? దాడి చేయండి, దాడి. దృష్టి గోచరం. పండిత రామకృష్ణ మీద దాడి చెయ్యండి. నృత్యం. నృత్యం అనేది పని పూర్తయిన తర్వాత. ఇప్పుడెందుకు నృత్యం? నృత్యం కాదు, దాడి, దాడి. మధ్యలో వీళ్ళెవరు? వేదిక మీద నృత్యం ఎందుకు చేస్తున్నారు? అద్భుతం! వీళ్ళు అద్భుతమైన విదేశీ నర్తకులు. పరాయకం. అద్భుతం, అద్భుతం. ఎవరు చేస్తున్నారు? ఎవరు ఆదేశాలు ఇస్తున్నారు? ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? స్వయంవర ఆట మళ్ళీ మొదలు పెట్టండి పండిత రామకృష్ణ గారు. ఇప్పుడే నృత్య కార్యక్రమం నా ధ్యాస మొత్తం మళ్లించింది. ఇక నేను గుర్తుపట్టలేను. మిత్రులారా, ఇప్పుడు స్వయంవరం ఆటలో చివరి పరీక్ష. ఇప్పుడు నేను మనందరికీ ప్రియమైన మహాచక్రవర్తి సామ్రాట్ మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మహారాజు గారు కూర్చుంటారు. ఇక పోటీదారులు ఆయన గుర్తుపట్టాల్సి ఉంటుంది. అలాగే అసలైన పండిత రామకృష్ణ వచ్చేసాడు. ఇప్పుడు నేను నిన్ను మృత్యువు కోసం ఆహ్వానిస్తున్నాను పండిత రామకృష్ణ. మహారాణి చిన్నదేవి, అందరికంటే ముందు మీరే పోటీదారులవ్వండి. నేనా? నేనెందుకు వెళ్ళాలి? ఇందాక మీరే చాలా ఉత్సాహపడ్డారు కదా, మీరే వెళ్ళండి. లేదు మహారాణి చిన్నదేవి, పెద్దవాళ్ళు మీరుండగా ముందుగా నేనెలా వెళ్ళిపోతాను? నేనే చెప్తున్నాను కదా, మీరే వెళ్ళండి, మీరు చిన్నవాళ్ళు కదా. ఇప్పుడు నేను మొదటి పోటీదారుని వేదిక మీదకి ఆహ్వానించడానికి అనుమతి కోరుకుంటున్నాను. మొదటి పోటీదారు ఎవరంటే రాజకుమారి జగన్మోహిని రామకృష్ణ పండితుడా. ఇక నేను నిన్ను వదిలిపెట్టిన పండిత రామకృష్ణ. మొదటి పోటీదారు ఎవరంటే ఇదే ఆ సువర్ణ అవకాశం. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఒరిస్సా రాకుమారి జగన్మోహిని. ఈ నాటకం మధ్యలో ఏమి నాటకం సాగుతుంది? రామకృష్ణుడిగా వచ్చిన ఈ స్త్రీ ఎవరు? తప్పుకో.
నేను ఈ పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. నేను మీ అతిథిని. మీరు నా ఈ చిన్న కోరికని తీర్చలేరా? మహారాణి చిన్నదేవి, ఆటే కదా, ఏమైంది? అవును మహారాణి తిరుమలాంబ, మీరు చెప్పింది నిజమే. ఆటే కదా, మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. అవును. రామకృష్ణ, నువ్వు ఒక చోట స్థిరంగా ఎందుకుండవు? తను గుర్తుపట్టలేదు. చూడండి, ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ పథకం సఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది. మీ బాణం లక్ష్యాన్నే తాకుతుంది గురువు గారు. ఒక క్షణం. రాకుమారి గారు, మీరసలు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు? మహారాజా, మన కళ్ళు మోసం చేస్తున్నప్పుడు అప్పుడు మన మనసును నమ్మడం మంచిది. మహారాజా, నా మనసులో ఏదైతే జరుగుతుందో దాన్ని మీకు తెలియజేయడానికి ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మీకు మాత్రమే కాదు, మొత్తం విజయనగర ప్రజలకు, అలాగే అక్కలిద్దరికి కూడా చెప్పాలి. రాకుమారి గారు, అంతగా ఏముంది మీ మనసులో? రాకుమారి గారు, రాకుమారి గారు, నేను వరుస రాజకుమారిని. విజయనగర ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళి శుభ సందర్భంగా నా హృదయంలో ఏ కల్లోలం చెలరేగి ఉందో దాన్ని నేను వ్యక్తం చేయాలనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా జగన్మోహిని గారు, వ్యక్తం చేయండి. మీరు మాకు అతిథి. రామా, ఇక నిన్నెవరూ కాపాడలేరు రామా, ఇక నిన్నెవరూ కాపాడలేరు. చెప్పండి మహారాజా. పండిత రామకృష్ణ, తనని ఆపండి. చెప్పనివ్వండి, ప్రేక్షకులతో చెప్పుకుంటోంది కదా. పండిత రామకృష్ణ, మేమేం చెప్తున్నామో మాకేం అర్థమవుతుందో అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం అర్థం చేసుకోవాలి మహారాజా? ముందు తన నోరు మూయించండి. ఒకవేళ తను నోరు మూసుకుందంటే అప్పుడు నా పరిస్థితి ఏమిటి మహారాజా? ఏంటి? ఏం లేదు మహారాజా. నేను విజయనగరానికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చాను. నేను కూడా రాజకుమారి దమయంతిలాగే నా వరుణ్ణి ఎంపిక చేసుకున్నాను. అతనెవరు రాజకుమారి జగన్మోహిని గారు? మాకు కూడా అతని పేరు చెప్పి కృతార్థులను చేయండి. అత్తయ్య, తను అందరి ముందే మహారాజు మీద తనకున్న ప్రేమ వ్యక్తం చేస్తుంది. లామా, నీ పని అయిపోయినట్టే. మహారాణి గారు, పండిత్ రామకృష్ణ, వెంటనే తన నోరు మూయించండి. ఇక మమ్మల్ని రక్షించడం మీ చేతుల్లోనే ఉంది. అలాగే మహారాజా. రాకుమారి జగన్మోహిని, మీరు మహారాజుతో ఏం చెప్పాలనుకుంటున్నారో అది మహారాజుతో ఏకాంతంలో చెప్పండి. అందరి ముందు ఎందుకండి? రామకృష్ణ పండితుడా, దయచేసి రాజకుమారి జగన్మోహిని చెప్పనివ్వండి. అయ్యో జగన్మోహిని గారు, మహారాజు గారికి మీ మీద ఆగ్రహం వస్తోంది. మహారాజా ఆగ్రహాన్ని శిరసా వహిస్తాను.
కానీ ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నన్ను చెప్పనివ్వండి. ఇంక నేను ఈ వేదనను నాలోనే అడిచిపెట్టుకోవడం నా వల్ల కాదు. జగన్మాత, నువ్వే నన్ను రక్షించాలి. ఈవిడ ఆగట్లేదండి. మళ్ళీ 6 పండిత రామకృష్ణ, నీ ఈ మాయా దర్పణాలు నన్ను విసిగిస్తున్నాయి. అసలు రామకృష్ణని గుర్తించడం ఎలా? నేను మీ మహారాజు కృష్ణదేవరాయ గారిని. మధ్యలో ఉన్నాడు. ఏదేమైనా ఇక తన మీద దాడి చేయాల్సి ఉంటుంది. వృధా చేసుకోవడానికి నా దగ్గర ఎంతో సమయం లేదు. చచ్చాను. ఎవరు ఎవరు? మహారాణి తిరుమలమ్మ మంటలంటుకున్నాయి. మహారాణి తిరుమలమ్మ! మహామంత్రి కుమారి గారు, మీరు వేదిక మీద నుంచి కిందకి దిగండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మహారాజా పదండి. అదిగో అక్కడున్నాడు మహామంత్రి గారు, అతన్ని పట్టుకోండి. రండి.